దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారని ప్రార్థిస్తూ మీ క్షేమాలు కొరకు మేము అనునిత్యము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క సమయంలో మీతో ఒక ముఖ్యమైన అంశాన్ని పంచుకొని నా వాక్యాన్ని ముగింపులోనికి తీసుకుని వస్తా. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన దైవమ, పరిశుద్ధుడా, ఈ రాత్రి కాలుస్తున్న ప్రభువ, ఈ వాక్యాన్ని వించిన వీరందరినీ ప్రభువ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమున్న మర్మాన్ని, సత్యాన్ని మేము తెలుసుకొని ప్రభువ నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటకు కృప దయచేయమని, వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని వచ్చినాను తండ్రి, ఆమేన్. అయితే ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక ప్రత్యేకమైన మాట. అబ్రహాము కుమారుడు ఇస్సాకు సంతానము ఏశావు, యాకోబు. అయితే అబ్రహాము, ఇస్సాకు సంతానము యాకోబు, మరి అదేవిధంగా ఏశావు. అయితే యాకోబు మరి మోసగాడై తన అన్నను మోసపరిచి, కుటుంబాన్ని విడిచి, స్వదేశాన్ని విడిచి, తల్లిదండ్రులను విడిచి మామ అయినటువంటి లాబాను దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుని దర్శనము అతడు చూడగలిగాడు. పరలోక రాజ్యంలో నుంచి దేవుని దూతలు దిగి వచ్చి అతడు కలలు కన్నట్టుగా మనం చూస్తున్నాం, దర్శించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, తిరిగి 14 సంవత్సరాల తర్వాత దేవుని వాగ్దానం మేరకు దేవుడు మరలా తిరిగి కానాను దేశానికి వెళ్ళమని యాకోబుతో మాట్లాడినప్పుడు, యాకోబు తిరిగి ఏశావు దగ్గరికి వెళుతున్న సమయంలో, ఒంటరిగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో యాకోబు హృదయంలో ఎన్నో సందేహాలు, యాకోబు హృదయంలో ఎంతో రక్షణ లేని జీవితం, సంరక్షణ లేని జీవితము, భయాందోళన, ఆశీర్వాదము లేని జీవితం, యాకోబు జీవితము, ఇవన్నీ మోసుకొనుచు ఎన్నో సందేహాలు తన హృదయంలో పెట్టుకొని తన అన్న అయినటువంటి ఏశావు తనను ఏ విధంగా ఆహ్వానిస్తాడు, ఏ విధంగా స్వీకరిస్తాడు, ఏ విధంగా తనని రిసీవ్ చేసుకుంటాడని ఇలాంటి ఎన్నో భయాందోళనలో యాకోబు ప్రయాణం చేస్తూ ఒక మార్గము గుండా అతడు వెళుతున్న సందర్భంలో, ఆ మార్గము సరిగ్గా యోర్దాను నది ఏదైతే ఉందో ఆ నది తూర్పు వైపున ఉంటుంది. ఆ వైపున అతడు ప్రయాణం చేస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా ఆదికాండము 32వ అధ్యాయం 1వ వచనంలో మాట చూడండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటకి మహానియమం అని పేరు పెట్టారు. ఇక్కడ గమనించండి ప్రియమైన బిడ్డలారా, యాకోబు తిరిగి ప్రయాణం చేస్తున్న సందర్భంలో మొదటి వచనములో త్రోవను వెళ్ళుచుండగా, అతడు మార్గము గుండా వెళ్ళుచుండగా దేవుని దూతలు అతన్ని దర్శించినప్పుడు ఆ స్థలానికి, ఆ దూతలు ఎప్పుడైతే చూచాడో ఇవి దేవుని సేన అని గమనించి ఆ దర్శించిన స్థలానికి మహానియమం అని పేరు పెట్టాడు. అయితే ఈ మహానియమము అని అంటే ఏమిటంటే శిబిరాలు. అయితే దేవుని శిబిరాలు అంతకాలము శిబిరాలు అని అంటే ఒక విషయం గమనించాలి. మరి ముఖ్యంగా శిబిరాలు అంటే దేవుని యొక్క ఆశ్రయ దుర్గము, దేవుని యొక్క కాపుదలలోనికి వెళ్ళడం, దేవుని యొక్క రక్షణలోనికి వెళ్ళడం. అయితే యాకోబు ఎప్పుడైతే ఈ మహానియమం అనే పేరు పెట్టాడో దాని యొక్క అర్థం ఏమిటంటే మహాశిబిరము లేదా మహా గొప్ప శిబిరాలు రెండు అక్కడ ఆ స్థలానికి పేరు పెట్టాడు. అయితే ఈ యొక్క శిబిరాలలో, ఈ యొక్క మహనీయమైన స్థలములలో ఏమి దాగి ఉన్నాయంటే, యాకోబు తన అన్న అయినటువంటి ఏశావును కలవడానికి వెళుతున్నప్పుడు దేవుని దూతలు రెండు సేనలుగా కనిపించిన స్థలము పేరే ఈ మహనీయం అనే పేరు. అయితే ఈ సంఘటన యాకోబుకు దైవిక రక్షణ. ఈ సంఘటన ఏ విధంగా ఉందంటే యాకోబుకు మొదటిగా దైవిక రక్షణ, రెండవది భద్రత మరియు భరోసా సూచిస్తుంది. అంతకాలం యాకోబు జీవితంలో భరోసా లేదు, రక్షణ లేదు, భద్రత లేదు. అయితే ఈ స్థలానికి ఎప్పుడైతే దేవుని యొక్క దూతలు దర్శించి అతన్ని ధైర్యపరిచాయో ఆటోమేటిక్గా అనుకోకుండా ఇవన్నీ యాకోబు తన జీవితంలో అనుభవించడం ప్రారంభించాడు. అయితే ఇలాంటి సందర్భంలో యాకోబు దేవుని సైన్యాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క ఉనికి ఇక్కడ ఉంది అని తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క తోడు కాపుదల తనతో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క
తోడు యాకోబు ఒక గొప్ప రక్షకుడుగా దేవుడు నా తోడుగా ఉన్నాడని ఈ యొక్క శిబిరము ద్వారా, ఈ మహానీయం అనే స్థలము ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పటి నుంచి అధైర్యమైనటువంటి తన జీవిత ప్రయాణాన్ని, సంరక్షణ లేని తన జీవిత ప్రయాణాన్ని, మరి ఎప్పుడైతే ఇలాంటి సందర్భం కూడా యాకోబు ప్రయాణం చేశాడో, దేవుని దూతలు ఎప్పుడైతే దర్శించాయో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం, ఒక బ్రేక్ పడినట్లుగా మనం గమనించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని యొక్క సేన, దేవుని యొక్క దర్శనము యాకోబు చూసాడో దేవదూతల రూపంలో, అప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి సందేహాలన్నీ మారిపోయి దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క ఉనికిలో ఉన్న అన్న సత్యాన్ని యాకోబు తెలుసుకొని తన ప్రయాణాన్ని చాలా చక్కగా, చాలా త్వరగా మరి ముందుకు సాగించుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మహానియమం అనే అర్థం ఏమిటంటే దేవుని యొక్క మహా ఉనికి, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క రిఫ్యూగ్ అని అంటాం, దేవుని యొక్క ఆశ్రయ దుర్గము అని అంటాం. కనుక యాకోబు ఎప్పుడైతే దేవుని యొక్క ఆశ్రయ దుర్గములోనికి వచ్చాడో, ఆ శిబిరంలోనికి ఎప్పుడైతే వచ్చాడో, యాకోబులో మంచి భద్రత, భరోసా, అదేవిధంగా రక్షణ, మహారక్షణ, సంరక్షణ దేవుడు కలిగించాడు. మరి ముఖ్యంగా అన్నిటికంటే గొప్పది దేవుని యొక్క ఉనికి చూడగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రయాణాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అయితే నిందలు, అవమానాలు, వేదనలు, వ్యాధి, అనారోగ్యాలు, దుఃఖము, ఎన్నో ప్రయాణాలు గుండా, సందేహాలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటుంటాం. అయితే యాకోబు జీవితంలో కూడా అలాంటి సందేహమే, అలాంటి ఎక్స్పీరియన్సే, అలాంటి అనుభవం కూడా అతడు వెళ్ళినప్పుడు యాకోబును దేవుని సేన ఎప్పుడైతే దర్శించిందో, యాకోబు దేవుని యొక్క దూతలు ఎప్పుడైతే దర్శించాయో తన యొక్క అధైర్యాన్ని మొత్తము ధైర్యపరుచుకున్నాడు. ఆ యొక్క అధైర్యాన్ని అంతా తొలగించి ధైర్యంతో నింపబడి మిగిలినటువంటి ప్రయాణాన్ని యేషోవా వైపు తిరిగి నడిపించాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితంలో దేవుడు కూడా ఏదో ఒక సందర్భములో, ఏదో మన యొక్క జీవిత ప్రయాణంలో, మన యొక్క ప్రయాణంలో సొమ్మసిల్లిపోతున్న సందర్భంలో మహానియమమైనటువంటి స్థలము ద్వారా నీవు దేవుని యొక్క ఆశ్రయ దుర్గములోనికి నడిపించబడతావు అనే సత్యాన్ని, ఆ మర్మాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న మీ అందరికీ దేవుని కృప, సంరక్షణ, భరోసా, మరి ముఖ్యంగా ఉనికి ఉన్నదనే సత్యాన్ని తెలిసి ఏ విధమైన అలజడ లేక, ఏ విధమైనటువంటి అస్వస్థత లేక, లేదా దేవుని ఏ విధమైనటువంటి అవమానాలు లేక, అనుమానాలు లేక దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క తోడును నేను పొందుకోవాలని, ఆయన శిబిరములో ఉన్నట్లయితే, ఆయన యొక్క ఆశ్రయ దుర్గములో మనం ఉన్నట్లయితే మహాసైన్యముతో నింపబడిన పరిశుద్ధుడు నేను చక్కగా నడిపించగలుగుతాడు. నీ ప్రయాణాన్ని ఇంకా సురక్షితముగా మెండని ఆశీర్వాదం వైపు నడిపించగలుగుతాడు. కనుక ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ఒక స్ఫూర్తిదాయకముగా, మహానియమం అనగా ఒక మంచి శిబిరము, ఆశీర్వాదంతో నింపబడిన శిబిరము, దేవుని యొక్క ఉనికిని చూడగలిగిన శిబిరముగా మనం గమనించగలుగుతాం. కనుక దేవుని యొక్క శిబిరములోనికి, దేవుని యొక్క ఆశ్రయ దుర్గమైన ఆయన యొక్క రెక్కల నీడలోనికి వచ్చినట్లయితే ఎన్నో మేలులు దాగి ఉన్నాయి. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యం ద్వారా మీ అందరినీ, దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, దేవుని యొక్క ఉనికిలోనికి మనం అందరం చేరాలి. ఈ మహానీయమైన స్థలం ద్వారా అంతవరకు యాకోబు సందేహపడిన ప్రయాణం చేశాడు. అక్కడ నుంచి ఒక ధైర్యముతో నింపబడిన ప్రయాణం కొనసాగించాడు. కనుక అట్టి ధైర్యము, అట్టి విశ్వాసం, అట్టి రక్షణ మీ అందరికీ మీ జీవితంలో తోడైండునుగా. కానీ మనసారా దేవుని ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా దేవుడు మెండైన దీవెనలు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మా ఉన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, కృపగలిగిన రాజా, ఈ వాక్యం విన్న మా అందరికీ నీ మెండైనటువంటి ధైర్యాన్ని, దీవెనలను, ఆశీర్వాదాలను మాకు అనుగ్రహిస్తారని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.